హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ రిజల్ట్ వచ్చాయి. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది టాప్ స్కోర్ చేశారు. మన ఛానల్ తరపున మీ అందరికీ కంగ్రాచులేషన్స్. చాలా మంది స్టూడెంట్స్ కి ఇంటర్ చెయ్యాలా లేక పాలిటెక్నిక్ చెయ్యాలా, ఏది సెలెక్ట్ చేసుకుంటే కెరియర్ బాగుంటుంది, త్వరగా జాబ్ చేయాలంటే ఇంటర్ చదవాలా పాలిటెక్నిక్ చదవాలా అని చాలా మందికి డౌట్. ఇంటర్ బెస్టా లేక పాలిటెక్నిక్ బెస్టా, కెరియర్గా ఏది సెలెక్ట్ చేసుకుంటే లైఫ్ బాగుంటుందో డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే 10th తర్వాత సెలెక్ట్ చేసుకునే కోర్స్ మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. 10th వరకు మీరెలా చదివారు, ఏం చదివారనేది పక్కన పెట్టండి. ఇప్పుడు మీ కెరియర్ ఎలా ఉండాలనుకుంటున్నారో దాని గురించి మాత్రమే ఆలోచించండి. 10th తర్వాత వేసే ప్రతి స్టెప్ మీరు బ్యాక్ తీసుకోలేరు. అందుకే పర్ఫెక్ట్గా తెలుసుకొని మీ ప్యాషన్కి సెట్ అయ్యే కోర్సుని తీసుకొని ఇష్టంతో చదవండి. ఎవరో ఏదో చెప్పారని ఇంటర్మీడియటో పాలిటెక్నికో ఇష్టం లేకుండా తీసుకొని కెరియర్ని పాడు చేసుకోకండి. ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా విని ఏం చెయ్యాలనుకుంటున్నారో మీరే డిసైడ్ అవ్వండి. ఇది మీ లైఫ్, నిర్ణయం మీది, అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు మాకు సపోర్టుగా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టడీకి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ఈ వీడియో చూశాక మీరు ఇంటర్ చదువుతారా పాలిటెక్నిక్ చదువుతారా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ మనం పాలిటెక్నిక్ గురించి తెలుసుకుందాం. 10th తర్వాత త్వరగా సెటిల్ అవ్వడానికి బెస్ట్ వే. పాలిటెక్నిక్లో అడ్వాంటేజెస్ గురించి చెప్పాలంటే పాలిటెక్నిక్ చేసే స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పాలిటెక్నిక్ కోర్సు చేయాలనుకుంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది రాసి ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుంది. లేదంటే మీ ర్యాంకును బట్టి ప్రైవేట్ కాలేజీలో ఫీజు కట్టి జాయిన్ అవ్వచ్చు. పాలిటెక్నిక్ 3 years ఉంటుంది. మీరు పాలిటెక్నిక్ కంప్లీట్ చేస్తే మీ కోర్సుకి తగ్గట్లు 100% జాబ్ ఉంటుంది. మీరు టాప్ స్టూడెంట్ అయితే పాలిటెక్నిక్ అయిపోయిన వెంటనే ఇండస్ట్రియల్ కంపెనీస్ వాళ్ళు మీకు జాబ్ ఆఫర్ చేస్తారు. లేదంటే నెక్స్ట్ బీటెక్ చేయొచ్చు. ఇక జాబ్ చేస్తారా నెక్స్ట్ బీటెక్ చేస్తారా అనేది మీ చాయిస్. ఈ అడ్వాంటేజెస్ వల్లే చాలా మంది స్టూడెంట్స్, పేరెంట్స్, రిలేటివ్స్ పాలిటెక్నిక్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. పాలిటెక్నిక్లో సబ్జెక్టుతో పాటు మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. ఎందుకంటే నాలెడ్జ్ ఉంటే ఐటీ సెక్టార్లో మీరు ఎక్కడైనా జాబ్ చేస్తూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. 10th తర్వాత ఒక టెక్నికల్ కోర్సుని తీసుకుంటారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్ఈ తీసుకుంటే కంప్లీట్గా దాని గురించి మాత్రమే నేర్చుకుంటారు. 10th తర్వాత ఎంటీ మైండ్తో ఉంటారు కాబట్టి ఇలాంటి కోర్సెస్ చేయడం వల్ల మంచి నాలెడ్జ్ గ్రోత్ అవుతుంది. 10th తర్వాత పాలిటెక్నిక్ అంటే స్టార్టింగ్ 1 year చాలా టఫ్గా, హార్డ్గా, నా వల్ల కాదేమో అనిపిస్తుంది. కానీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి చాలా ఈజీగా అనిపిస్తుంది. పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అదే ఇంటర్ చేసి బీటెక్కి వచ్చే వాళ్లకు కొంచెం టఫ్గా ఉంటుంది. పాలిటెక్నిక్ చేసిన వాళ్లకు బీటెక్ ఎందుకు ఈజీగా ఉంటుందంటే వాళ్లకు ల్యాబ్ ఎక్స్పీరియన్స్, సెమిస్టర్స్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగా అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మంది పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఏదో ఒక ఇండస్ట్రియల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. పాలిటెక్నిక్ విషయంలో మాత్రం 100% 3 years తర్వాత జాబ్ చేయొచ్చు. నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు పాలిటెక్నిక్లో ఏం చేశారో దానికి సంబంధించిన జాబ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళని అడిగితే కొంతమంది చాలా టఫ్గా సబ్జెక్ట్స్ కూడా తీయడం చాలా కష్టం అంటారు. మరికొంతమంది స్టూడెంట్స్ పాలిటెక్నిక్ చాలా ఈజీగా ఉంటుందని అంటారు. ఇందులో ఏది నిజం? ఒక ఫ్యాక్ట్ ఏంటంటే బాగా చదివే స్టూడెంట్స్కి ఏదైనా ఈజీగా ఉంటుంది. నా ఒపీనియన్ అయితే పాలిటెక్నిక్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. నేను చదవాలి, త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటేనే పాలిటెక్నిక్లోకి వెళ్ళండి. ఎవరో చెప్పారని, మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారని వెళ్తానంటే మాత్రం అవ్వదు. చాలా కష్టపడి ఇష్టంతో చదివితేనే సబ్జెక్ట్స్ క్లియర్ చేయగలుగుతారు. లేదంటే బ్యాక్లాగ్స్తో కెరియర్లో ఎటూ కాకుండా పోతారు. ఇప్పుడు మీకు పాలిటెక్నిక్లో చాలా మంది స్టూడెంట్స్ చేస్తున్న బెస్ట్ కోర్సెస్ గురించి, వాటి జాబ్స్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మెకానికల్ ఇంజనీరింగ్.
పాలిటెక్నిక్లో బెస్ట్ కోర్స్ ఏదైనా ఉందంటే మెకానికల్ ఇంజనీరింగ్. ఇది చాలా ఫేమస్ కోర్స్. మీకు మిషన్స్ రెడీ చేయాలని ఇండస్ట్రీస్లో వర్క్ చేయాలనుకుంటే ఈ కోర్సు తీసుకోండి. లైక్ BHEL, HCL అలాంటి ఇండస్ట్రీస్లో మీరు వర్క్ చేయొచ్చు. ఈ కోర్సులో మిషన్స్ డిజైన్ గురించి, మిషన్స్ ఫిట్టింగ్ గురించి మరియు ప్రొడక్షన్ ప్రాసెస్ గురించి చెప్తారు. సివిల్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ కోర్సు. సివిల్ ఇంజనీరింగ్ చాలా మందికి ఫేవరెట్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయినప్పటికీ చాలా మంది పేరెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ చేయమని ప్రిఫర్ చేస్తారు. ఈ కోర్సు గురించి చెప్పాలంటే 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలా రకాల కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ డిజైన్, బిల్డింగ్ మెటీరియల్స్, బిల్డింగ్ ప్లాన్స్ ఇలాంటివన్నీ చేయొచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చాలా జాబ్స్ ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉంటాయి. అందుకే చాలా మంది స్టూడెంట్స్ ఫాస్ట్గా సెటిల్ అవ్వొచ్చని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ కోర్సు ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్మిషన్ గురించి, ఎలక్ట్రికల్ మిషన్స్ గురించి, టోటల్గా ఎలక్ట్రిసిటీ గురించి నేర్చుకుంటారు. ఈ కోర్సులో జాబ్స్ ఎక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్ కరెంటు లేకుండా మన జీవితాలు ఊహించుకోలేం. అందుకే ఈ కోర్సుకి అంత డిమాండ్ ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రోజు రోజుకు ఐటీ సెక్టార్స్ వేగంగా అప్డేట్ అవుతున్నాయి. మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కంప్యూటర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. సో ఐటీ సెక్టార్స్ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఉద్యోగాలను చాలా వరకు పెంచింది. సాఫ్ట్వేర్ డెవలపర్, కోడింగ్, బేసిక్ అప్లికేషన్ డెవలప్మెంట్, గేమ్ డెవలపింగ్, యాప్స్ డెవలపింగ్, ప్రోగ్రామింగ్ ఇలాంటి వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సు మీకు బెస్ట్ అనే చెప్పాలి. ఆటోమొబైల్ సెక్టార్ కూడా చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. ఈ సెక్టార్లో కూడా జాబ్స్కి చాలా డిమాండ్ ఉంది. ఇందులో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ కోర్సులో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ గురించి, ఆల్ టైప్ ఆఫ్ ఆటోమొబైల్స్ గురించి నేర్పిస్తారు. ఈ కోర్సు కంప్లీట్ అయ్యాక టాటా, హోండై, మారుతి ఇలాంటి కంపెనీస్లో మీరు వర్క్ చేయొచ్చు. పాలిటెక్నిక్ చేసేవారు ఈ కోర్సు ఎక్కువగా తీసుకుంటారు. పాలిటెక్నిక్లో చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. అవి కూడా చాలా బెస్ట్ కోర్సెస్. ఇప్పుడు ఇంటర్మీడియట్ గురించి తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ చాలా ఈజీ, సింపుల్గా పాస్ అవుతారని చెప్పను. పాలిటెక్నిక్ అంత కాకపోయినా ఇంటర్మీడియట్ కూడా టఫ్గానే ఉంటుంది. ఇంటర్లో టఫ్గా ఉండేది మ్యాథ్స్ 1A 1B. ఇందులోనే చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. 10th తర్వాత ఇంటర్ 2 ఇయర్స్ ఉంటుంది. 1 మంత్ హార్డ్ వర్క్ చేసినా ఈజీగా ఇంటర్లో పాస్ అవ్వచ్చు. టాప్ స్కోర్ చేయాలనుకుంటే స్టార్టింగ్ నుంచే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్తో కంపేర్ చేస్తే ఇంటర్ పాస్ అవ్వడం చాలా ఈజీ. ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ ఉంటారో, పాలిటెక్నిక్ పైన ఇంట్రెస్ట్ లేకుండా ఉండే వాళ్ళందరూ ఇంటర్మీడియట్ తీసుకోండి. ఇప్పుడు ఇంటర్ చదివే వాళ్ళు నార్మల్ స్టూడెంట్స్ అని చెప్పడం లేదు. ఎవరికైతే పాలిటెక్నిక్ మీద ఇంట్రెస్ట్ లేదో, పాలిటెక్నిక్ చేయడం నా వల్ల కాదని అనుకుంటారో వాళ్ళు ఇంటర్ చేయండి. కొంతమంది ఇంటర్ చేసి బీటెక్కి వెళ్తారు, మరికొందరు పాలిటెక్నిక్ చేసి బీటెక్కి వెళ్తారు. ఎలా వెళ్ళినా అకాడమిక్ ఇయర్ మాత్రం సేమ్ ఉంటుంది. కానీ ఇంటర్ నుంచి బీటెక్కి వెళ్ళిన స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. పాలిటెక్నిక్ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతాడు. పాలిటెక్నిక్ 3 ఇయర్స్ కాబట్టి బీటెక్లో సెకండ్ ఇయర్లోకి వస్తాడు. ఇంటర్ 2 ఇయర్స్ కాబట్టి బీటెక్లో ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. పాలిటెక్నిక్ చేసిన వాళ్ళైనా, ఇంటర్ చేసిన వాళ్ళైనా బీటెక్లో సేమ్ బ్యాచ్ ఉంటారు. అయితే పాలిటెక్నిక్తో కంపేర్ చేస్తే ఇంటర్ సిలబస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన వెంటనే 100% జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంటర్మీడియట్ అయిపోయాక ఎలాంటి జాబ్స్ ఉండవు. గవర్నమెంట్ జాబ్స్ అంటే రైల్వే పోర్టల్ జాబ్స్, ఆర్మీ, కానిస్టేబుల్ ఇలాంటి జాబ్స్. ఇంటర్ మీద ఇండస్ట్రియల్ కంపెనీస్కి వెళ్ళినా ప్రియారిటీ ఇవ్వరు. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ కాదు. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ 100% బెస్ట్ అంటే పాలిటెక్నిక్ ఉండేది కాదు. పాలిటెక్నిక్ 100% బెస్ట్ అంటే ఇంటర్మీడియట్ ఉండేది కాదు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదే చెయ్యండి. నా సజెషన్ మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పాలిటెక్నిక్ చేయడం ఈ రోజుల్లో చాలా బెస్ట్. 3 ఇయర్స్ కంప్లీట్ చేసి ఏదైనా ఇండస్ట్రీస్లో జాబ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ గురించి మాట్లాడితే గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు పడతాయో తెలియదు. 1000 ఉద్యోగాలుంటే లక్షల్లో కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్ని తట్టుకొని ఫైనాన్షియల్గా బాధపడే కంటే పాలిటెక్నిక్ చేస్తే ఫాస్ట్గా సెటిల్ అవ్వచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే కూడా ఇంటర్ మీద బీటెక్ చేయొచ్చు. ప్రజెంట్ టైంలో ఏఐ, ఐటీ కంపెనీస్ టెక్నాలజీ పరంగా డే బై డే చాలా గ్రోత్ అవుతున్నాయి. సో పాలిటెక్నిక్ చేయడం చాలా బెటర్.
కానీ ఇంటర్మీడియట్ అంత ఈజీగా పాలిటెక్నిక్ని పాస్ అవ్వలేరు. నేను 100% 3 ఇయర్స్ హార్డ్ వర్క్ చేస్తాను అంటేనే పాలిటెక్నిక్ సెలెక్ట్ చేసుకోండి. నేను చదవలేను, నా వల్ల చదవడం అవ్వదు అంటే ఇంటర్మీడియట్ చెయ్యండి. తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్కి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ గురించి పాలిటెక్నిక్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మీరు ఇంటర్మీడియట్ చేస్తారా పాలిటెక్నిక్ చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.